సో, టుడే వచ్చేసి డే 1 గోకర్ణ. ట్రస్ట్ మీ ఈ ప్లేస్ నేను వచ్చే ముందుకి ఒకసారి అనుకున్నాను. కానీ ఇక్కడ ఫీల్ అవుతున్నాను ఏంటంటే, ఒక స్పిరిచువల్ ఎనర్జీ అండ్ ఇంకొకటి బీచ్ ఒకేషనల్‌గా నేనిప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవ్వబోతున్నా ఇక్కడ. నేనొచ్చే ప్రతి ఒక్క ప్లేస్ అండ్ ప్రతి ఒక్క కార్నర్స్, మన ఏషియన్ టెంపుల్స్, ఇంకా చిల్ బీచెస్ ఇవన్నీ నేను ఈరోజు ఎక్స్‌పీరియన్స్ అవ్వబోతున్నాను. జస్ట్ వెయిట్ చేయండి లాస్ట్ వరకి. ఎందుకంటే మనకి సన్‌సెట్ అనేది గోకర్ణ బీచ్‌లో వర్తా కాదనేది వీడియోలో మీకు తెలుస్తది. నేనెంత త్వరగా అనుకున్నానో, అంతే త్వరగా నేను స్టార్ట్ అయిపోయాను గోకర్ణకి. ఇక్కడుండే ఒక వైబ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. నాట్ జస్ట్ లైక్ ఏ గోవా. ఇట్స్ కామ్ అండ్ మోర్ పీస్‌ఫుల్. ఈ ప్రతి ఒక్క కార్నర్స్ అనేది, ప్రతి ఒక్క గల్లీ అనేది చాలా కాడికి మనకొకటి చెప్తూ ఉంటది. రిలాక్స్ బ్రో, డోంట్ చిల్ ఔట్, స్లో డౌన్ అని. టెంపుల్‌కెళ్ళే మధ్యలో ఈ చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న షాప్స్, క్యాజువల్‌గా మనతో నడిచే ఆవులు, లైక్ అంటే అవి ఓన్ చేసిన ప్లేసెస్ ఇవి. విచ్ హానెస్ట్‌లీ దే డూ. ఇంకా ఏంటంటే ఇక్కడ చాలా నువ్వు ఎటు చూసినా కానీ ఏదో ఒకటి మాకు చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది స్పిరిచువల్‌గా. ఆ బెల్ సౌండ్స్, చేసే పూజలు, ఆ సౌండ్స్. మనం మొదటిగా గోకర్ణకి రీచ్ అయినప్పుడు మనం మొదటిగా చేసే పనేంటంటే మహాబలేశ్వర్ టెంపుల్‌కెళ్ళక ముందుకే దాని పక్కనే కొంచెం ముందుగా మనకి రైట్ సైడ్‌లో గణపతి టెంపుల్ ఉంటుంది. ఇక్కడే స్టోరీ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా రావణుడిని ట్రిక్ చేసినది గణేశుడే. ఆత్మలింగాన్ని నేలపై పెట్టించేలా చేశాడు మన గణేశుడు. అంటే ప్రాంక్‌లో గణేశుడే ఓజీ. ఇక్కడ చాలా కాడికి వచ్చిన భక్తులందరూ వాళ్ళ విషెస్‌ని ఇక్కడ కోరుకుంటారు. అందుకే నేను కూడా మంచి లక్, సక్సెస్ ఇంకా నా ఫోన్ బ్యాటరీ ఫుల్ డే నిలవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఆలయంకెళ్దాం మహాబలేశ్వరంది. ఇది సాధారణ ఆలయం కాదు. ఇక్కడే శివుడి ఆత్మలింగం ఉందని మా నమ్మకం. అందరి నమ్మకం. ఇది ఎలా వచ్చిందంటే రావణుడు కైలాసం నుంచి ఆత్మలింగాన్ని తన లంకకి తీసుకెళ్దామని అనుకుంటాడు రావణాసుడు. అతనికి ఆ కోరిక ఎందుకొస్తుందంటే తను డైలీ శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. కైకాసి అంటే రావణుడి తల్లి, "నువ్వు డైలీ ఆత్మలింగానికి పూజ చేయాలని" చెప్పేసి రావణుడికి చెప్తది. ఇప్పుడు రావణుడు కైలాసానికి వెళ్లి శివుడిని తపస్సు చేసి శివుడితో వరం తీసుకుంటాడు. ఆత్మలింగాన్ని తీసుకెళ్తానని చెప్పి. సో, అలాగే అని చెప్పేసి శివుడు ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తాడు. ఒక కండిషన్‌తో చెప్తాడు. "నువ్వు లంకకి వెళ్ళేంత వరకి నీ చేతుల నుంచి కింద పెట్టకూడదు ఈ ఆత్మలింగాన్ని" అని చెప్పి తీసుకెళ్ళిపోమని చెప్తాడు. నువ్వు ఈ ఆత్మలింగాన్ని పొరపాటున లేదా ఇబ్బంది వచ్చి నువ్వు కింద పెట్టినా ఆ ఆత్మలింగం అక్కడే అది ఉండిపోతుంది అని చెప్తాడు. స్వామి నాకు చాలా శక్తి ఉంది. సో, నా వల్ల అవుతుంది. నేను తీసుకెళ్ళగలను అనుకోని రావణుడు వెళ్తున్న టైంలో దేవదేవతలందరూ చూసి గణేశుడి దగ్గరికెళ్ళేసి ఇలా మాకు ఇలా అవుతది. చాలా ప్రమాదాలు అవుతాయని చెప్పేసి గణేశునితో చెప్తే గణేశుడు ఆ టైంలో చిన్న బాలుడిలా వచ్చి చిన్న ప్రాంక్ చేసి ఆ ఆత్మలింగం కింద పెట్టేలా చేస్తారు. సో, వాళ్ళు చేసే ప్రాంక్‌లో రావణుడు మోసపోయి ఆ ఆత్మలింగాన్ని గోకర్ణలో ప్లేస్ చేస్తాడు. సో, ఆ టైంలో నారదుడొచ్చి రావణుడికి చెప్తారు. "ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేసావు కాబట్టి ఇది ఇక్కడే ఉండిపోతుంది. నువ్వు ఎంత మూవ్ చేసినా అది మూవ్ అవ్వదు. దాని సైజ్ పెరుగుతుంది తప్ప అది ఇంచు కూడా కదలదని" చెప్పేసి చెప్తాడు. దాన్ని ఎంత గట్టిగా లేపాలని ట్రై చేసినా అది కొంచెం కొంచెంగా పెరుగుతూ పోతూ ఉంది. ఆలయం లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా, పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. చిన్న నోటీస్ ఇక్కడ చాలా కాడికి మొబైల్స్ ఇంకా వాచెస్ గర్భగుడి లోపలికి అలో లేదు. ఎందుకంటే మూవ్‌మెంట్‌ని మీరు ఫీల్ అవ్వాలి కాబట్టి. అండ్ బీచ్ సీన్స్ వెళ్తూ ఉండే కొద్దీ ఈ సముద్రం నన్ను దగ్గరికి రా, ఇలా దగ్గరికి రా పిలుస్తుంది. కానీ ఒక్క అడుగు, 2 అడుగు, 3 అడుగు వేసేసరికి ఒకేసారి నాపై అటాక్ చేస్తుంది. సముద్రం కూడా మనల్ని వెల్కమ్ టు గోకర్ణ అని పిలుస్తుంది. కొన్ని సినిమాటిక్ షాట్స్ తీస్తుంటే ఫోను పడిపోతుందేమో భయమేస్తుంది. ఇక్కడ చుట్టూ చూస్తుంటే చిన్న, పెద్ద ఏజ్ గ్యాప్ లేకుండా అందరూ ఈ సముద్రం ముందు ఆడుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ టైం స్లోగా అవుతుంది. ఇంకా మెయిన్‌గా ఈవినింగ్ టైమ్ సన్‌సెట్ చాలా బావుంటుంది. బీచ్ పక్కన కూర్చొని అండ్ సన్‌సెట్‌ని చూస్తూ చాలా ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఎంత బెస్ట్ ప్లేస్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈ టైంలో అన్నీ నిశ్శబ్దంగా అనిపిస్తుంది. ఒకే శబ్దం వస్తుంది. ఆ అలల సౌండ్, ఆ గాలి చాలా ప్రశాంతంగా. దిస్ ఈస్ వై పీపుల్స్ ట్రావెల్స్. నాట్ జస్ట్ టు సీ ద ప్లేసెస్ బట్ టు ఫీల్ సంథింగ్. అండ్ డే 1 గోకర్ణ టెంపుల్స్, స్టోరీస్, బీచెస్, పీపుల్ అండ్ వైబ్ అండ్ మోస్ట్‌లీ సన్‌సెట్. నేను ఇది ఎప్పటికి మర్చిపోలేను. అండ్ దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. ముందు ఇంకా చాలా ఉంది. డే 2 గోకర్ణ మనం ఎక్స్‌ప్లోరింగ్ అయ్యే ప్లేసెస్, హిడెన్ బీచెస్ అండ్ సమ్ క్రేజీ వ్యూస్. మన ఈ ఛానెల్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఉంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ డే 2.